తీవ్రత వేరేలా అయిపోయింది. ఇప్పుడు కొంత భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. సీరియస్ కాదని ఒకళ్ళు, లేదు అంటే తీసుకోవాలి, చూసున్నాం కదా, ఏమైనా గైడ్ లైన్స్ అవి చెప్తున్నారా మీరు? గవర్నమెంట్ తో డిస్కషన్స్ జరిగినాయి. డాక్టర్ గారు ఇందాక చెప్పింది ఏంటంటే భయాందోళన చెందొద్దు అని చెప్పేది. సబ్జెక్ట్ టు ద డిసీజ్ ఏదైతే ఈ వైరల్ ఇన్ఫెక్షన్ ఉందో అది సీరియసే. డాక్టర్ గారి ఉద్దేశం ఏంటంటే మీరు ప్రజలు భయాందోళన చెందొద్దు, బట్ అట్ ద సేమ్ టైం ప్రివెంటివ్ మెజర్స్ మనం పానిక్ అయిపోతే వర్స్ కండిషన్ అయిపోతుంది ఇంకా అని. అవును, భయపడితే ఇంకా ఎక్కువ స్ట్రెస్ కి గురయ్యి ఇంకా జబ్బు బారిన పడతారు, స్ట్రెస్ లో ఇబ్బంది పడతారన్న ఉద్దేశంతో వారు చెప్పడం అన్నమాట. అంతే తప్పించి ఈ వైరస్ ఏదో సిల్లీ వైరస్ మిమ్మల్ని ఏం చేయదని కాదు ఆయన ఉద్దేశం. వైరస్ అది వచ్చిన తర్వాత మనం చూస్తే కోవిడ్ లో మహానుభావులు మనం కోల్పోయాం, భారతదేశంలో కానివ్వండి ఇతర దేశాల్లో కానివ్వండి. ఇందాక పుల్లారావు గారు చాలా అద్భుతంగా చెప్పారు ఈ విషయాన్ని. అయితే నేనేమంటున్నానంటే ఇలాంటి ఆర్థికవేత్తలు, పుల్లారావు గారు లాంటి ఆర్థికవేత్తలు, మేము మొట్టమొదటి నుంచి నేను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా కానివ్వండి, లేదు యాంటీ క్వాకరీ చైర్మన్ కానివ్వండి, ప్రభుత్వాన్ని మొట్టమొదటి నుంచి మొన్న పార్లమెంట్ సెషన్స్ లో కూడా ఢిల్లీలో కూడా మాట్లాడొచ్చామమ్మా. ఏమని చెప్తున్నామంటే సింగిల్ డిజిట్ కాదండి మీరు భారతదేశంలో ఆరోగ్యానికి ఇవ్వాల్సింది, ప్రైమరీ హెల్త్ కేర్ సిస్టమ్ ని స్ట్రెంథెన్ చేయండి, అంటే గ్రామీణ వ్యవస్థలో ఉన్నటువంటి పిహెచ్సిల్ని మీరు బలోపేతం చేయండి అని మా కంఠశోషగా గత 15 ఏళ్లుగా నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి, నేను టీవీలో నా ప్రస్థానం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ ఒక 15-20 ఏళ్ళు అవుతుందమ్మా టీవీలో మాట్లాడటం. నేను టీవీలో మాట్లాడటం కానివ్వండి, అనేక మాధ్యమాల్లో మాట్లాడటం కానివ్వండి, పేపర్ అన్నిట్లో ఇవ్వడం కానివ్వండి, ఇలా పుల్లారావు గారు నేను తర్వాత అనేక సందర్భాల్లో మాట్లాడటం కానివ్వండి. నేను చెప్తున్నాను మొట్టమొదటి నుంచి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ కూడా దీన్ని ప్రస్తావిస్తూనే ఉంది. యూ షుడ్ నాట్ గివ్ సింగిల్ డిజిట్ ఇన్ ద బడ్జెట్. హెల్త్ కేర్ కి మనం ఇచ్చేదమ్మా బడ్జెట్ సింగిల్ డిజిట్ బడ్జెట్. మీరు చూడండి, ఇది వరకు రాజశేఖర్ గారి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీని తీసుకొచ్చి ఒక వరవడిని తీసుకొచ్చి పేద ప్రజలందరికీ మంచి ఆరోగ్యం, దానిలో ఉన్నటువంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ తీసేయండి. కార్పొరేట్ వ్యవస్థలు కొంతమంది తీసేస్తే పేద ప్రజలు మాత్రం బెనిఫిట్ పొందారు. అదే విధంగా నేను గవర్నమెంట్ లో కూడా మన టీవీ ఛానల్ ద్వారా మాధ్యమం ద్వారా కూడా నేను చెప్పేది ఏంటంటే ముందు ఆర్థిక వ్యవస్థలో సంస్కరణలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దాంట్లో సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ ఆరోగ్యం కోసం కేటాయించినటువంటి ప్రభుత్వాలు అద్భుతంగా ప్రజల ఆరోగ్యాన్ని కాపాడు. ఎందుకంటే హెల్త్ ఈజ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద స్టేట్. కాబట్టి వాళ్ళ బాధ్యత అది, పౌరుల యొక్క ఆరోగ్యాన్ని చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై. అంటే ఇప్పుడు ఇమీడియట్ గా బాధ్యత అంటున్నారు కాబట్టి ఎంట్రీ పాయింట్స్ ఎక్కడెక్కడ ఉంటాయో, అంటే ఎయిర్పోర్ట్స్ గానీ లేకపోతే అదర్ కంట్రీస్, ఆ పాయింట్స్ అన్ని రిస్ట్రిక్ట్ చేసి ఇమీడియట్ గా ఏదైతే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉందో, మినిస్టర్ ఆఫ్ హెల్త్ ఉందో, వీళ్ళు ఇమీడియట్ గా కట్టడి చేయాల్సింది. అందుకని మొట్టమొదటి ఓపెన్ కట్టడి చేయాలని చెప్పాను. కంపల్సరీ కట్టడి చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల పైన ఉంది. ఎందుకంటే వైరస్ ట్రావెలింగ్ ఫాస్ట్ కాబట్టి కనీసం కొంతన్న ఒక్క పర్సన్ తీసుకొస్తే ఒక కొన్ని లక్షల మందికి 1000 మందికి ఆ వైరస్ స్ప్రెడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నేనేమంటానంటే కనీసం వాటర్ పోర్ట్స్, సీ పోర్ట్స్, తర్వాత ఎయిర్పోర్ట్స్, వీటన్నిటిలో కూడా స్క్రీనింగ్ మెథడాలజీ తీసుకొచ్చి ఇమీడియట్ గా వీటి మీద ఎఫెక్టివ్నెస్ తీసుకురావాల్సినటువంటి ఎఫెక్టివ్ గా కట్టడి చేయాల్సిన అవసరం ఒకటైతే, రెండోది మనకి తెలిసిన విషయమే, ఇందాక పుల్లారావు గారు కూడా మళ్ళీ చెప్పారు, మొహంగా చేతులు కట్టుకోవటం, పరిశుభ్రత పాటించడం, ఓవర్ క్రౌడింగ్ తగ్గించడం, ఇవన్నీ కూడా ప్రభుత్వాలు చిన్ని సర్క్యులర్ ద్వారా హెల్త్ డిపార్ట్మెంట్స్ ని చిన్ని సర్క్యులర్ ఒక కాగితం ఒక మెసేజ్ ఇవ్వడం ద్వారా, మీకులాంటి మాధ్యమాల ద్వారా ఆ మెసేజ్ అందరికి పాస్ చేయడం ద్వారా, అనేక మందికి ఈ విషయాన్ని స్ప్రెడ్ చేయడం ద్వారా మనం భయాందోళన చెందొద్దు అని చెప్తున్నాడు. ఒక పక్క నుంచి మీరు పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వైద్య వ్యవస్థ ఉంది, డాక్టర్లు ఉన్నారు, ఇమీడియట్ గా అటెండ్ అవుతారు, మీ ఆరోగ్యాన్ని భద్రం చేస్తారు. అట్ ద సేమ్ టైం ప్రభుత్వాలు కూడా ప్రజల్లో ఈ విషయం మీద పూర్తి అవగాహన తీసుకొచ్చి ప్రజల్లో పూర్తిగా మీరు భయాందోళన చెందొద్దు, కానీ జాగ్రత్తలు మాత్రం తీసుకోండి. ఇమీడియట్ గా మనం ఎన్నోసార్లు చెప్పాలండి ఒక విషయం ప్రజల్లోకి పూర్తిగా గ్రామీణ స్థాయి. ఎందుకంటే వీఆర్ బిలియన్స్ అండ్ బిలియన్స్ ఆఫ్ పాపులేషన్. మన చిన్న దేశం కాదు, పెద్ద ప్రపంచం మంది. భారతదేశం ఒకటే అతిపెద్ద ప్రపంచం మంది, అతిపెద్ద దేశం మంది. ఇలాంటి భారతదేశంలో అనేక మార్లు, ఎందుకంటే అనేక రాష్ట్రాలు, అనేక జిల్లాలు, కుగ్రామాలు, గ్రామీణ స్థాయి ఉంది మనకి. సో ఆ గ్రామీణ స్థాయి వరకు ఈ విషయం వెళ్ళాలంటే మనం అవగాహన కల్పించి మౌత్ పబ్లిసిటీ, ఇది వచ్చింది ఒక కొత్త వైరస్, జాగ్రత్తగా ఉండండి అని చెప్పాలి అందరికి.
అది బాగా పబ్లిసిటీ చేయాలి. Right, sir. ఎప్పుడైతే పబ్లిసిటైజ్ Yeah. చేస్తామో వాళ్ళకి ఆ విషయం మీద పూర్తి అవగాహన ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇటువంటి అవగాహన ఏర్పడుతుందో వాళ్ళు కూడా మళ్ళీ కోవిడ్ Alert గా ఉంటారు. Yeah. మాస్క్ ధరించడం కానీ, చేతులు కడుక్కోవడం కానివ్వండి, శానిటైజ్ చేసుకోవడం, పరిశుభ్రత పాటించడం కానివ్వండి, ఒకళ్ళ నుంచి ఒకరికి వైరస్ రాకుండా జాగ్రత్తలు తీసుకునేటువంటి ఎన్ని అవకాశాలు ఉంటాయో